ఉన్నంత వరకు, మన చుట్టుపక్కల మనుషులు ఉన్నంత వరకు ఎంత బాగుంటామన్నది ముఖ్యం, కానీ పోయిన తర్వాత బాధపడ్డం కాదు. నేను నా కళ్ళతో చూశాను. ఉన్నంతసేపు కొట్లాడి పోయిన తర్వాత బుండెలు బాదుకుని ఏడుస్తారు. ఏం లాభం? ఉన్నప్పుడు తప్పులెంచి కించపరుచుకొని నువ్వు అట్లా నేను ఎట్లా అని ఈగోలకు పోయి జిద్దుకు పోయి ఆ తర్వాత చనిపోయిన తర్వాత నువ్వు లేకపోతే ఎట్లా అని ఏడుస్తారు. ఏం లాభం? మనం చూస్తున్న యుద్ధాలు, మన కుట్రలు, కుతంత్రాలు, కల్పనలు, ఈ సోకాల్డ్ డెవలప్మెంట్, టెక్నాలజీ, ఎవ్రీథింగ్ ఈజ్ మైండ్ మేడ్. మైండ్కి ఊరికే ఉండటం ఇష్టం ఉండదు. ఉన్నదాన్ని అనుభవించనియదు మనస్సు. పక్కనున్న వాడిని సావగొట్టమంటుంది, వాడు పోయిన తర్వాత వాడి గురించి ఆలోచించి బాధపడమంటుంది. ఈ క్షణం ఎవరెవరితో మనం ఉంటున్నామో వాళ్ళు చేసే తప్పుల్ని మరీ సీరియస్గా తీసుకోకండి. మనిషి అన్నవాడు తప్పు చేస్తాడు, నువ్వు చేస్తావు, వాడు తప్పు అనేది ఉండదు. బేసికల్గా నువ్వు అడవిలో ఉన్నావు అనుకో, ఏ తప్పు ఉంటుంది? నీ శరీరానికి గాయం చేసేది తప్పు అవుతుంది. అట్లాగే నేను నిద్ర పట్టనీయకుండా చేసే పని నీకు తప్పు అనిపిస్తుంది. నీ చుట్టూ ఎవరు లేకపోయినా ఆ విషయం నీకు తెలుస్తుంది. నీకు తెలియాలి వాట్ ఈజ్ రైట్ అండ్ వాట్ ఈజ్ రాంగ్ ఫర్ యూ. ఇట్ షుడ్ నాట్ బి టోల్డ్ బై అదర్స్. అందుకని ప్రియమిత్రులారా, చిన్న జీవితం, గొడవలతో, సంఘర్షణలతో, సాటి మనిషితో అవేవి లేకుండా